పాన్ ఇండియన్ సినిమాల జోరులో దర్శకులు, హీరోలు ఒక భాషతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ప్రభాస్తో సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్టీఆర్తో కూడా మరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడ దర్శకులు కొంతమంది తెలుగు హీరోల మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో దర్శకుడు నర్తన్ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పనిచేయాలని చూస్తున్నాడట. టాలీవుడ్ యూత్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తెన్నూరు సినిమాతో స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ సమ్మర్లో మొదలవుతుందని టాక్. ఇక ఇదే క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అసలు అయితే నర్తన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేశాడు. చరణ్ని కలిసి కథ కూడా వినిపించాడని టాక్. చరణ్ ముందు అతనితో చేయడానికి ఆసక్తి చూపించిన తర్వాత వద్దనుకున్నాడట. ఫైనల్గా నర్తన్ చరణ్ ఎలాగో ఛాన్స్ ఇచ్చేలా లేడని విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చాడు. విజయ్ దేవరకొండ గౌతమ్ తెన్నూరు సినిమా తర్వాత నర్తన్తో కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నర్తన్తో పాటుగా తమిళ దర్శకుడు అరుణ్ ముత్తేశ్వరన్ కూడా విజయ్ దేవరకొండ కోసం ఒక స్టోరీ రెడీ చేశారని టాక్. కన్నడ, తమిళ దర్శకులతో విజయ్ చేసేందుకు ఆసక్తి చూపించడంతో అక్కడి నుంచి దర్శకులు విజయ్తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి విజయ్ గౌతమ్ తెన్నూరు సినిమా తర్వాత ఎవరితో కలిసి చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించక ఫ్యామిలీ స్టార్ సినిమా పెద్ద టార్గెట్గా పెట్టుకున్న విజయ్ నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.